మీ ఎక్స్ట్రా ఆటలు ఆపండి. బడ్జెట్ పేరు చెప్పి టికెట్ల రేట్లు పెంచి ప్రేక్షకులను దోచుకుంటామంటే కుదరదు. ఇకపై బెనిఫిట్ షోలు టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఉండదు. గుర్తుందిగా, ఆల్రెడీ సీఎం గారు అసెంబ్లీలో క్లియర్ కట్గా తేల్చేశారు. మళ్ళీ బెనిఫిట్ షోలు టికెట్ల రేట్ల పెంపు అంటూ అభ్యర్థనలు తీసుకురాకండి. ఇది ఫైనల్. ఈ విషయంలో ఇక తగ్గేదే లే. ఇది ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ భేటీలో గవర్నమెంట్ వెర్షన్. మీరేం చేసినా అకౌంటబిలిటీ ఉండాలి. ప్రభుత్వం పోలీసుల గైడ్లైన్స్ తప్పనిసరిగా మీరు పాటించాల్సిందే. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఇండస్ట్రీ మొత్తం సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాయింట్సే ఉన్నాయి. ఫైనల్గా చెప్పాల్సి వస్తే ప్రభుత్వానికి కట్టుబడే సినీ ఇండస్ట్రీ నడవాలన్నది అసలు పాయింట్. కానీ ఇక్కడ సరైన పాయింట్ ఏంటంటే, అంతా మా ఇష్టం, మేం పెట్టుబడి పెట్టుకుంటాం, మేం వ్యాపారం చేసుకుంటాం, టికెట్ల రేట్లు పెంచుకుంటాం, మధ్యలో నువ్వెవరు జగన్ అని నాడు సీఎం జగన్పై ఎగిరెగిరి పడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారు? గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా సినీ ఇండస్ట్రీకి దాని అభివృద్ధికి నాడు సీఎం జగన్ సలహాలిస్తే విషం కక్కిన కొందరు ఎల్లో సినీ ప్రముఖులు, ఎల్లో మీడియా నేడు ఎక్కడున్నారు? ఒక్కరు నోరు మెదపరేం. తప్పనిసరి పరిస్థితుల్లో తలాడించక తప్పలేదా? నాడు జగన్మోహన్ రెడ్డి గారి మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుని రెచ్చిపోయిన వారందరి నోరు చచ్చి పడిపోయిందా? సీఎం రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం పైన కనీసం తన అభిప్రాయం కూడా చెప్పలేని పవన్ కళ్యాణ్ నిజంగా నాయకుడేనా, లేక చంద్రబాబు చెప్పిన పాత్ర పోషించే చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టా? సార్ పవన్ కళ్యాణ్ గారు రండి, బయటికి రండి. హైదరాబాద్లోనో కాకుంటే విజయవాడలోనో ఎక్కడో ఒక చోట ప్రెస్ మీట్ పెట్టండి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు రెచ్చిపోయారే, ఆనాడు నువ్వెవరు మా సినిమా టికెట్ల రేట్లు నిర్ణయించడానికంటూ గొంతు చించుకుని అరిచారే, ఇప్పుడు అరవండి. అరవకపోయినా పర్వాలేదు. రేవంత్ రెడ్డి గారి నిర్ణయంపై కనీసం మీ అభిప్రాయం చెప్పండి. ఏదేమైనా ఈ దేశంలో ఎవరైనా, ఏ పరిశ్రమైనా, ఏ రంగమైనా ప్రభుత్వానికి అతీతం కాదనే విషయం తెలంగాణలో తేటతెల్లమైంది. సినీ ఇండస్ట్రీ తెలంగాణ ఇండస్ట్రీగా మారిపోయే రోజు దగ్గర పడింది. ఈరోజు సినీ ప్రముఖులతో భేటీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ కట్గా కొన్ని విషయాలు తేల్చేశారు. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వ అనుమతి ఉండదు. పాయింట్ నెంబర్ 2, అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పిన మాటలకే ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, సినిమా ప్రమోషన్స్ సమయంలో పోలీసులు అనుమతి నిరాకరిస్తే దానిని ఖచ్చితంగా పాటించాలి. పాయింట్ నెంబర్ 4, తొక్కిసలాటలో మహిళ చనిపోవడాన్ని సీరియస్గా తీసుకున్నాం, శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదు. పాయింట్ నెంబర్ 5, ఇక నుంచి సినీ సెలబ్రిటీలకు సెక్యూరిటీగా ఉండే బౌన్సర్ల విషయంలో సీరియస్గా వ్యవహరిస్తాం. పాయింట్ నెంబర్ 6, సినిమా ఫంక్షన్లలో తమ అభిమానులు అదుపు తప్పకుండా నియంత్రించాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే. పాయింట్ నెంబర్ 7, డ్రగ్స్ నియంత్రణ, మహిళల భద్రత క్యాంపెయిన్లలో సినిమా ఇండస్ట్రీ తన వంతు పాత్ర పోషించాలి. పాయింట్ నెంబర్ 8, తెలంగాణలో టెంపుల్, ఎకో టూరిజం సినిమా సెలబ్రిటీలు ప్రమోట్ చేయాలి. పాయింట్ నెంబర్ 9, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తెలుగు సినీ ఇండస్ట్రీ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. పాయింట్ నెంబర్ 10, తెలంగాణకు పెట్టుబడులు తెచ్చే విషయంలోనూ ప్రభుత్వానికి సినిమా పరిశ్రమ సహకారం ఉండాలి. ఇది ప్రభుత్వం నుంచి ఈరోజు సినీ పరిశ్రమకు వెళ్ళినటువంటి సలహాలు. ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా ఉంది ఈ విషయంలో. మరి సినీ పరిశ్రమ నుంచి కొన్ని వినతులు వెళ్ళాయి. వాటికి సంబంధించి ఏమైనా అటువైపు నుంచి కాస్తైనా పాజిటివ్గా ఏమైనా వచ్చిందంటే లేనే లేదు. చాలా క్లియర్గా తేల్చేశారు, బెనిఫిట్ షోలు లేవు, అలాగే టికెట్ల రేట్ల పెంపు అనేది ఉండదు. అసెంబ్లీలో సీఎం గారు ఏం చెప్పారో అదే ఉంటుందని క్లియర్గా తేల్చి సీఎం గారు భేటీ నుంచి వెళ్ళిపోయారు. కానీ దీన్ని కవర్ చేసుకోవడానికి పాపం సినీ పెద్దలు కొంత తాపత్రయపడినట్టుగా కనిపిస్తోంది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారు ఏం మాట్లాడారో ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా. ముందు ఇండస్ట్రీ గ్రోత్, అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది. నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. అదే ఎజెండా. సినిమాలు సెకండరీ. సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చేయాలి, హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చేయాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ టైం చెప్తాయి.
ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్. అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. అదే ఎజెండా. బెనిఫిట్ షోలు టికెట్ రేటు పెంపు అనేది అసలు విషయమే కాదంటున్నారు. అసలు విషయం కాకపోతే ఇంక వెళ్లాల్సిన అవసరం ఏముంది? విషయం కాకపోతే ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి, ఇంతమంది కలిసి అంత దూరం వెళ్ళి ప్రభుత్వంతో భేటీ అయ్యి ఏం తేల్చాలనుకున్నారు? మేము చెప్పింది వినండి అని గవర్నమెంట్ చెప్పింది విని రావడానిక? దానికి గైడ్లైన్స్ ఇస్తుంది ప్రభుత్వం, మళ్ళీ పోయి మీటింగ్ పెట్టుకోవడం ఎందుకు? అవసరం లేదు. కానీ అక్కడ జరగలేదు కాబట్టి దాన్ని కవర్ చేసుకునేటటువంటి ఒక ప్రయత్నం. నేను సింపుల్గా ఒక లాజిక్ చెప్తాను. ఒక థియేటర్ యజమాని ఎన్ని టికెట్లు తెగితే బాగుంటుందని ఆలోచిస్తారే కానీ ఆ తెగితే ఏంటి, తేకపోతే నాకేంటి? ఒక ప్రోడక్ట్ తయారు చేసాడు, ఈ పెన్ తయారు చేసినటువంటి ఒక కంపెనీ ఎన్ని సేల్ అయ్యాయి, ఎంత సేల్ అవ్వాలి అనేది చూసుకుంటారా, చూసుకోరా? ఇదే కదా ఇంపార్టెంట్ వాళ్ళకి. కానీ ఇక్కడ నిర్మాతలు ఏమంటున్నారంటే, రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత బెనిఫిట్ షోలు మాకు పని లేదు, టికెట్ల రేట్లు మాకు పని లేదు, అది అసలు విషయమే కాదు అని అంటున్నారు. సరే, ఏదో పాపం తప్పనిసరి పరిస్థితుల్లో తలోపక తప్పలేదు అన్న విషయం ఇక తేటతెల్లం అవుతోంది. ఇదంతా పోతే గతంలో అందరూ కాదు, సినీ ప్రముఖులు అందరూ కాదు, సినీ పెద్దలు అందరూ కాదు, సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా కాదు, కొంతమంది మాట్లాడినటువంటి మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం మంచి సలహాలు సూచనలు ఇస్తే దాన్ని ఏ రకంగా ట్విస్ట్ చేశారంటే అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు దానికి ఏమంటారు, అదే కాలమే సమాధానం చెప్తుందంటారు కదా. నేను ట్రెండింగ్ వీడియో ఒకటి చూపిస్తాను, మొత్తం వ్యవహారం అంతా మీకు అర్థమైపోతుంది. ఒక్క ట్రెండింగ్ వీడియో. ఈరోజు ఎల్లో మీడియా నోరేమైపోయింది. ఆ రోజు ఎగిరెగిరి పడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎక్కడికి పోయారు? కనీసం అభిప్రాయం చెప్పాలి కదా. గవర్నమెంట్ నిర్ణయం ఇది, సో ఇలా ఉండకూడదు, ఇలా ఉండడం కరెక్టు, ఏదో ఒకటి చెప్పాలిగా. ఎందుకు ఆయన సినీ ప్రముఖుడిగా ఉండి, ఒక హీరోగా ఉండి, ఒక డిప్యూటీ సీఎంగా ఉండి నోరు కూడా మెదపట్లేదు సినిమా ఇండస్ట్రీ గురించి? సరే, ఆ రోజు ఏం మాట్లాడారనేది మళ్ళీ వినిపిస్తా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారనేది వినిపిస్తాను. ఈరోజు పరిస్థితి ఏంటో కూడా ఒక్కసారి చూడండి. ఎల్లో మీడియా ఏ రకంగా ఉత్సాహం అనేది. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు సునీల్ కుమార్ రెడ్డి గారు, సినీ దర్శకులు, కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, టమ్మారు పాషా గారు, సీనియర్ అనలిస్ట్. సార్, సునీల్ కుమార్ రెడ్డి గారు, ఈరోజు ఇండస్ట్రీకి అలాగే ప్రభుత్వానికి మధ్య ఒక సమావేశం అంటే అందరిలో చాలా ఆసక్తి నెలకొంది. మొత్తం అందరూ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి సినిమాలంటే ఆసక్తి, రాజకీయాలకు మించి సినిమాలపైన ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఇక్కడ రాజకీయాలు సినిమాలు రెండు మిక్స్ అయిపోయాయి కాబట్టి మరింత ఆసక్తి కనిపించింది. ఏమనిపిస్తోంది మీకు ఈ ఇండస్ట్రీ వైపు నుంచి చూస్తే వీళ్ళు ముఖ్యమంత్రితో సమావేశం కావడం అనేది నా హిట్టా ఫట్టా ఈ సినిమా? అంటే అట్లీస్ట్ ఒక డిస్కషన్ అయితే ముందుకు వచ్చిందండి యాజ్ అన్ ఇండస్ట్రీ పర్సన్గా. ఎందుకంటే ఒక స్టేల్మేట్ ఉండింది ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్యలో జరుగుతూ ఉన్న స్ట్రెస్ ఏదైతే ఉందో చాలా పాల్పబుల్గా చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. అది ఒక ఇష్యూతో, ఇన్సిడెంట్తో స్టార్ట్ అయినా కానీ దాని రిపర్కషన్స్ మొత్తం ఇండస్ట్రీ మీదకి రావటం, దానివల్ల అందరూ కూడా ఆ టెన్షన్లోనే ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా గవర్నమెంట్తో కాన్ఫ్లిక్ట్ని ఎంటర్టైన్మెంట్ దీంట్లో ఫీల్డ్లో ఉండేవాళ్ళు ఎవరు కూడా సిన్సియర్గా కోరుకోరు. అంటే బిజినెస్కి సంబంధించి యాజ్ అ బిజినెస్, ఇదివరకు కూడా చెప్పాను సార్, యాజ్ అన్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్, అదాని అయినా ప్రభుత్వ పర్మిషన్తోనే వ్యాపారం చేసుకుంటారు. నువ్వెవడు చెప్పడానికి, నేను నా దగ్గర వేల కోట్లు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి, అదాని చెప్పలేడు, అంబానీ చెప్పలేడు. సరే, సినీ పరిశ్రమ అయినా సరే ప్రభుత్వానికి, ప్రభుత్వ నిబంధనలకు లోబడే పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఒక వివాదం లాంటిది అంటే ఒక ఎక్కడో మొదలై ఎటో వెళ్ళిపోయి అయిపోయిన తర్వాత కొంత ఈ ముఖ్యమంత్రి గారి ప్రకటన మనం చూసాం, ఈ బెనిఫిట్ షోలకి అనుమతులు లేవు, లేకపోతే టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి లేదు అని అంటున్నారు. ఆ విషయంలో కనీసం ఏమి సాధించుకోకుండా బయట వచ్చారనిపించట్లేదా? అంటే సార్, ఈ బెనిఫిట్ షో అనేది చాలా ఒక విచిత్రమైన కాన్సెప్ట్ అండి. చాలా రోజుల క్రితం బెనిఫిట్ షో అనేది ఎవరికైనా బెనిఫిట్ చేయాలి అని ఇంటెన్షన్, ఇప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక షో తీసుకొని దాని వలన ఏదో ఒక సేవా కార్యక్రమం చేయడానికో దేనికో యూజ్ చేయడానికి స్టార్ట్ అయిన బెనిఫిట్ షో కేవలం కలెక్షన్స్ని టార్గెట్గా చేసుకొని ఒక బెనిఫిట్ షో రావడం అనేది డెఫినెట్గా ఒక పెయిన్ఫుల్ ఆస్పెక్ట్ అనండి. బెనిఫిట్ షోని యాక్సెప్ట్ చేయడంలో తప్పేమీ లేదన్నది నా ఒపీనియన్, యాజ్ లాంగ్ యాజ్ దాని ప్రాపర్గా బెనిఫిట్ జరిగితే సమాజానికి. ఇప్పుడు సీఎం గారు చాలా దీంట్లో డ్రగ్స్ వ్యతిరేకంగా కానీ లేకపోతే స్త్రీలకి సెక్యూరిటీ పరంగా వీటన్నిటి ఆస్పెక్ట్లో ఒక ఫండ్ని బెనిఫిట్ షోల ద్వారా కొంత పర్సంటేజ్ని తీసుకోవడం అనే ఒక ప్రక్రియ చేస్తే డెఫినెట్గా అది అందరికీ బాగుంటుంది. ఇది వాళ్ళకి వచ్చిందా, మీరు ఇస్తున్నారు ఆలోచన?
ఇది నాకు అనిపించిన ఆలోచన మంచి ఆలోచన. ఎందుకంటే ఇది ఒక బెనిఫిట్ షో. గుడ్, చాలా మంచి ఆలోచన. ఇదే యాక్చువల్లీ బెనిఫిట్ షో కాన్సెప్ట్. కరెక్ట్ సార్, కరెక్ట్. ఆ బెనిఫిట్ ఇప్పుడు నిర్మాతకి సమాజానికి benefit తప్ప సమాజానికి ఏం బెనిఫిట్ అవ్వటం లేదు. బెనిఫిట్ షో అసలు నిర్వచనం మారిపోయింది. నిర్వచనం మారిందండి. ఆ బెనిఫిట్ షో నిర్వచనాన్ని గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈస్గా గవర్నమెంట్ కొన్ని ఇన్సిడెంట్స్ ముందు పెట్టింది. ఇవి అన్నింటిలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ పార్టిసిపేట్ చేయాలి, డ్రగ్స్కి వ్యతిరేకంగా కానీ లేకపోతే మిగతా ఎన్నిటిలో కూడా మీ కాంట్రిబ్యూషన్ ఇవ్వండి అనడంలో దీన్ని కూడా ఒక కాంట్రిబ్యూషన్గా తీసుకోవచ్చండి, తీసుకోవచ్చు. అలాగే ఫ్యాన్స్కి ముందు చూడాలి అనే ఒక తపన ఏదైతే ఉందో, ఈ ఫోమో నేను మిస్ అయిపోతున్నాననే ఒక ఫీలింగ్ని, లేదు ఫస్ట్ మేము చూడాలి అనే ఒక తాపత్రయం ఫ్యాన్స్లో ఉండడాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ, ఎందుకంటే ఒక రెవెన్యూ జనరేట్ అయింది అంటే గవర్నమెంట్ కూడా రెవెన్యూ వచ్చేది, జిఎస్టీ పరంగా కానీ ఏ రకంగా కానీ. అది బ్లాక్లో కాకుండా ఒక అఫీషియల్ టికెట్ వెండింగ్ మెకానిజం ద్వారా జరుగుతూ ఉంటే అది గవర్నమెంట్కి హెల్ప్ చేస్తుంది. అలాగే స్టేట్కి కూడా హెల్ప్ అయింది అనుకోండి, అది బెనిఫిట్ క్రియేట్ చేసింది అనుకోండి. ఏదో ఒక సేవా కార్యక్రమంలో తన ఫ్యాన్స్ ద్వారా కొంత కాంట్రిబ్యూషన్ హీరోలు ఇవ్వడం కోసం చేసే ఒక ప్రక్రియలో బెనిఫిట్ షోని వాడుకోవడంలో దాన్ని డెఫినెట్గా సంజయ్ థియేటర్ లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా లా అండ్ ఆర్డర్ కానీ లేకపోతే సెలబ్రిటీస్ అంటే అది జాగ్రత్తగా చూసుకుంటూనే చేయాలండి. నేను అంటుంది ఏంటంటే ఆ క్రేజ్ ఎప్పుడు లైన్ క్రాస్ కాకుండా చూసుకుంటూ ప్రభుత్వం కానీ లేకపోతే ఇండస్ట్రీ కానీ ప్రజలు కానీ దానికి దీనికి ముడిపెట్టి చూస్తే మళ్ళీ మొత్తం విషయమే వేరే అయిపోతుంది. అదే సార్, అంటే ఈ వేలం వేరు ఏదైతే ఉందో దాన్ని రెగ్యులేట్ చేయవలసిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ 30,000 జీతం వచ్చి ఆయన 12,000 రూపాయలు టికెట్లు పెట్టి కొనటం అన్నది ఒక రకంగా ఒక బాధాకరమైన ఎక్స్ప్లాయిటేషన్ అనండి. ఇండస్ట్రీకి ఉన్న క్రేజ్ని మనం దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కరెక్ట్ కాదేమో. సో దాన్ని ఒక రేషనల్గా తీసుకొని రావాల్సిన అవసరం అయితే ఉంది. అది డెఫినెట్గా సమాజానికి బెనిఫిట్ కూడా కావాలి. వీళ్ళకున్న స్టార్డమ్ సొసైటీకి తిరిగి హెల్ప్ చేయడం, రేట్లు పెంచడము లేదా తగ్గించడము లేదా అవే రేట్లు ఉంచడము, సో ప్రభుత్వం అనుమతితోనే జరుగుతుంది ఏదైనా. డెఫినెట్గా జరుగుతుంది. ఇది ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ వినాలి. ఎందుకంటే సినీ ప్రముఖులుగా సునీల్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు, ప్రభుత్వ అనుమతితోనే ఏదైనా జరుగుతుంది. సింపుల్ సార్. టికెట్ల పెంపు జరిగినా ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి, టికెట్ల రేట్లు తగ్గించినా ప్రభుత్వం. ఇక్కడ నా చిన్న కంటెన్షన్, చిన్న సబ్మిషన్ ఏమిటంటే, మనం ఒక ఎంఆర్పి రేట్ ఒకటి పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ ఉంది, మనం రైల్వే స్టేషన్లో ఇంతకు మించి అమ్మకూడదు అనేది ఒక గవర్నమెంట్ రెస్ట్రిక్షన్ తీసుకుంటుంది. అదే బయటకు వచ్చిన తర్వాత అదే మిస్లరీ బాటిల్ 20 రూపాయలకు అమ్ముడవచ్చు, లేకపోతే సినిమా హాల్లో ఇంకొక రేటుకి అమ్ముడవచ్చు. ఇందులో కొంత రెగ్యులేషన్ చేసుకోవాల్సిన అవకాశం గవర్నమెంట్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే అది నిత్యావసరంగా దాన్ని కన్సిడర్ చేసాం కాబట్టి వాటర్ మీద ఎంత పెద్ద రెగ్యులేషన్ చూసుకున్నాము. ఎంఆర్పి అని ఎందుకు పెడతాము అంటే, ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా తన లిమిట్ని క్రాస్ చేసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ ఎడారిలో మీరు నీళ్లు 5,000కి అమ్ముతాను అంటే అవసరం కాబట్టి కొంటాడేమో, బట్ అది ఎక్స్ప్లాయిటేషన్ అవుతుందండి. అప్పుడు గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కూడా కావాల్సి ఉంటుందండి. ఈ లెవెల్ ప్లేయింగ్ ఏదైతే ఉందో దాన్ని చేయడానికి డెఫినెట్గా స్టేట్ ఇంటర్వెన్షన్ ఉండాలండి. లేకపోతే దాన్ని బిజినెస్ పీపుల్ ఎక్స్ప్లాయిట్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఎక్కడి వరకు ఇంటర్వ్యూన్ అవ్వాలో అక్కడ వరకు అవ్వాలి. అలాగే ఒక ప్రొడ్యూస్ చేసే ఒక వ్యక్తికి తనకుండే ప్రోడక్ట్కి అవుతున్న కాస్ట్ వెనక్కి తీసుకోవడం కోసం తను ఏం చేయాలి అనే ఒక వెసులుబాటుని గవర్నమెంట్ ముందు పెట్టడానికి కూడా అతనికి ఆ వెసులుబాటు ఇవ్వాలండి. ఎందుకంటే బికాజ్ ఇట్ హ్యాస్ టు బి వయా మీడియా రోల్ ప్లే చేయాలి తప్ప గవర్నమెంట్. జనరల్గా సినీ పరిశ్రమ గురించి వినిపిస్తుంది, మీలాంటి అనుభవజ్ఞులు సీనియర్లే చెప్పాలి సార్. ఒక సినిమా కాస్ట్ ఒక 100 కోట్లు అనుకుందాం. 100 కోట్లతో చేపట్టినటువంటి ఒక సినిమా నిర్మాణంలో హీరో రెమ్యునరేషను, డైరెక్టర్ రెమ్యునరేషను, ఇతర ఖర్చులు అంటే హీరోయిన్ లేకపోతే మేజర్ పార్ట్ ఒక 65% వరకు వెళ్ళిపోతుంటే, మొత్తం ప్రొడక్షన్ కాస్ట్ మిగతా ఖర్చులన్నీ కలిపి 35%లో సినిమా తీసి 100 కోట్ల బడ్జెట్తో మేము సినిమా తీస్తున్నామని చెబితే 100 కోట్ల రూపాయల విలువలు కలిగినటువంటి నిర్మాణాన్ని మనకి ఇస్తున్నారా? ఏం జరుగుతోంది? రెండో పాయింట్ చెప్తా. ఇక్కడ 100 కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి మాకు టికెట్ల రేట్లు పెంచండి, దీనికి ప్రేక్షకులు ఎక్కువ ఆదరణ చూపుతున్నారు అంటున్నారు. కానీ ఈ 100 కోట్లలో 65 కోట్లు ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా సార్. ఇందులో హీరో రెమ్యునరేషన్ వెళ్ళిపోయింది కదా సార్. ఇప్పుడు హీరోకి ఏం సంబంధం సార్? మొత్తం నిర్మాత కదా ఈ బాధ, కష్టమైనా నష్టమైనా భరించేది హీరోనా లేకపోతే నిర్మాత? ఇక్కడ నుంచి ఎందుకంటే ఒక సినిమా సైన్ చేసిన తర్వాత లాభ నష్టాలను హీరో భరిస్తాడా భరించడా? ఏదైనా భరించేది నిర్మాత లేకపోతే హీరోనా? ఇప్పుడు ఉన్న డిస్కషన్, ఇప్పుడు బాలీవుడ్లో కానీ హాలీవుడ్లో కానీ ఉన్నది ఏమిటంటే, డైరెక్టర్ అండ్ హీరో కూడా ఒక స్టేక్
పాయింట్ తీసుకోవాలి, ఒక మినిమం రెమ్యూనరేషన్ తీసుకుంటూనే ప్రాజెక్ట్లో ఒక పర్సంటేజ్ తీసుకోవాలన్నది అమీర్ ఖాన్ గారు కానీ ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ ప్రపోజ్ చేశారు, వాళ్ళు చేస్తున్నారు కూడా. అంటే మీరు అన్నట్టు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆన్ స్క్రీన్ మనం చూపించి ఆడియన్స్ నుంచి అది తీసుకోవడంలో డెఫినెట్గా ఇట్స్ అ వైబుల్ ఆప్షన్ అండి. ఎందుకంటే సినిమా స్కోప్ పెరగాలి, మనం ప్రపంచ సినిమాతో పోటీ పడుతున్నాం కాబట్టి మేకింగ్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో గ్రాఫిక్స్ కానీ అన్ని తీసుకురావడం కోసం ప్రొడక్షన్ క్యాన్వాస్ పెంచాల్సిన అవసరం అయితే ఉంది. వీళ్ళకి 65% 70% వెళ్ళిపోతే మిగిలిన 30% లో నాకేం క్వాలిటీ ఇస్తారు అనేది నా క్వశ్చన్. నాకు 100 కోట్ల సినిమా అనగానే బడ్జెట్ అనగానే నేనేమనుకుంటాను, అద్భుతమైనటువంటి విలువలతో కూడినటువంటి నిర్మాణం ఉంటుంది, ఏదో గ్రాఫిక్స్ ఇలాంటివి ఏవో ఖర్చు పెట్టి తీసుంటారు, పెద్ద పెద్ద సెట్లు వేసుంటారు. అక్కడ పోతే వాళ్ళు తీసిన 35 కోట్లతో. అదే సార్, కానీ ఒకసారి సినిమాని 100% ఎష్యూర్ అయితే చేయదండి. ఒక రేట్లు పెంపు ఏదైతే ఉందో ఈ 100 crores ని వెనక్కి తీసుకొచ్చే ఎష్యూరెన్స్ ఏమీ ఉండదండి. ఇట్స్ అగైన్ ఎలిమెంట్ ఆఫ్ రిస్క్. అది వాళ్ళకి నచ్చకపోతే, వాళ్ళకి దానికి క్వాలిటీ ఇవ్వకపోతే డెఫినెట్ గా రిజెక్ట్ చేసే అవకాశం ఉందండి. మార్నింగ్ షోకి వచ్చిన జనాలు రేట్లు పెంచడము తగ్గించడం అనేది ఒక హీరోను దృష్టిలో పెట్టుకొని జరగదు, మొత్తం ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకొని జరుగుతుంది. అంతేనే ఏ ఒక్కరి మీదతో. ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా రేట్లు తగ్గించాం, టికెట్ రేట్లు తగ్గించాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. టికెట్ రేట్స్ మనం తగ్గించామని అనుకుందాం. టికెట్ రేట్స్ తగ్గించడం ఒక హీరోను దృష్టిలో పెట్టుకుని చేస్తారా? ఎందుకంటే హీరో ఆల్రెడీ రెమ్యూనరేషన్ తీసేసుకుంటారు, ఆయనకు వచ్చిన నష్టం ఏమి ఉండదు. నష్టపోయేది ఒకవేళ ఏదైనా జరిగితే నష్టపోయేది ఎవరు? డెఫినెట్ గా ప్రొడ్యూసర్. అంటే అది దాని ఇంపాక్ట్ నెక్స్ట్ హీరో మీద కూడా ఉంటుందండి. ఎందుకంటే ఆ ఒక్క హీరో కాదు, టోటల్ ఇండస్ట్రీ, ఓవరాల్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. ఇది పాయింట్. అంటే ఎవరైనా సరే, ప్రతి పరిశ్రమ, ఏ వ్యవస్థ అయినా, ఏ రంగమైనా ప్రభుత్వానికి ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. దానికి లోబడే ఆ నిబంధనలకు తగినట్టుగానే పని చేయాల్సి ఉంటుంది. నేను పెట్టుబడి పెట్టాను, నా ఇష్టం, నేనే టికెట్ల రేట్లు పెంచుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, ఎంతకైనా అమ్ముకుంటా, ఒక ముఖ్యమంత్రిగా నీకు అడిగే అధికారం లేదు అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి, పెట్టుబడి మేము పెట్టుకుంటాం, మధ్యలో నువ్వు ఎవరు జగన్ అని మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎవరు? ఇదే మాట రేవంత్ రెడ్డి గారిని అడగలరా? ఇదే క్వశ్చన్ రేవంత్ రెడ్డి గారికి వేయగలరా? సన్నాసులు గిన్నాసులని ఆ రోజు మంత్రుల్ని మాట్లాడారు. మరి అదే మాటలు ఈరోజు తెలంగాణ మంత్రుల్ని మాట్లాడే దమ్ము ధైర్యం అనుకుంటుందా? ఎందుకు సైలెంట్గా దాక్కున్నాం మనం ఈరోజు? ఒకసారి పవన్ కళ్యాణ్ గారి బయట ప్లే చేయండి ప్లీజ్. దృష్టికి తీసుకొస్తా ఉన్నా, నాకు చాలా బాధ వేస్తుంది. చిత్ర పరిశ్రమ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉండే, దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు ఇన్ని కోట్లు తీసుకున్నారంటే, అరే సన్నాసులారా, దద్దమ్మలారా, ఒక హీరో కానీ, హీరోయిన్ కానీ, దర్శకులు కానీ, మీకు లెక్క చెప్తా. ఒక ఉదాహరణకు 10 కోట్ల రూపాయలు తీసుకుంటే హైయెస్ట్ ట్యాక్స్ ఇండియాలో 45% అంటే 10 కోట్లకి, సపోజ్ 10 కోట్లు ఎవరిని పంపించామనుకుందాం ఒక హీరోకి, ఒకసారి ఎవరు అనుకోండి, 10 కోట్లు పంపించారనుకుందాం ఉదాహరణకి, పంపిస్తే దాంట్లో ₹1 కోటి తీసేస్తారు, 10% సోర్స్. ఒక సింపుల్, ఒక బలమైన అభిప్రాయం చెప్పారు ఆయన. ప్రైవేట్ పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటది ఏంటి? మీరు ఆలోచించండి లాజిక్. అలాంటప్పుడు వైసీపీ మద్దతుదారులు కూడా చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి మోహన్ బాబు గారే ఉన్నారు, మా సోదరులు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి అప్లై చేసిన రూలు, టికెట్లు మేము అమ్ముతా ఉన్నాం అంటే కష్టం మేము పడాలా, టికెట్లు మీరు అమ్ముకోండి, మీరు పెట్టి అమ్ముకుంటారు, ఓకే. అప్పుడు రేపు పొద్దున మోహన్ బాబు గారి విద్యానికేతన్ స్కూల్ ఏదో ఉంది, 5500 మంది విద్యార్థులు. అప్పుడు వాళ్ళది కూడా జాతీయం చేయండి అమ్మా, వాళ్ళది కూడా మీరు ఆన్లైన్లో, పిల్లలది ఆన్లైన్లో కలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఒక్కసారి ఫస్ట్ 2 లైన్స్ మాత్రం వినిపించండి. ఒక సింపుల్, ఒక బలమైన అభిప్రాయం చెప్పారు ఆయన. ప్రైవేట్ పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటది ఏంటి? మీరు ఆలోచించండి లాజిక్. గవర్నమెంట్ మమ్మల్ని ఎలా కంట్రోల్ చేస్తుంది? మరి ఈరోజు హైదరాబాద్లో ఎవరెవరిని కంట్రోల్ చేశారు? మొత్తం ఇండస్ట్రీ వెళ్ళింది కదా సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎస్, మీరే చెప్పాలి సార్. ఆ రోజు సినీ పరిశ్రమకు సంబంధించి మంచి చెడులు మాట్లాడుకోవడానికి పిలిస్తే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. చాలా గొప్ప విషయం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి సినీ పరిశ్రమ వెళ్ళిన తర్వాత వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోగలిగారు. ఆయన ఏం చెప్పారు? బెనిఫిట్ షోలకి మీరు అప్లై చేసుకోండి,
నేను చూస్తాను, కన్సిడర్ చేస్తాను. టికెట్ల రేట్లు తగ్గించేశారు సార్, ఇట్లా తగ్గిస్తే నష్టపోతాం అని అంటే మీరు మీ సినిమా రిలీజ్ అప్పుడు మీరు పెట్టుకోండి, లెటర్ పెట్టుకోండి, అది కూడా కన్సిడర్ చేస్తాం అంటే ఆల్మోస్ట్ వాళ్ళ సమస్యల పరిష్కారం అయిపోయింది. కానీ ఈరోజు తెలంగాణలో ఏం కాలే, ఇట్లా వెళ్ళారు అట్లా వచ్చారు, బెనిఫిట్ షోలు లేవు, టికెట్ల రేట్ల పెంపు లేదు, అసెంబ్లీలో చెప్పేసాం, దీనికే కట్టుబడి ఉన్నాం. మరి ఏమైపోయాయి ఇన్ని రోజులన్నీ ఈరోజు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. దాంట్లోకి వెళ్ళే ముందు ఒక్క నిమిషం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 4 రోజులు పులివెందుల పర్యటనకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వేలాది మంది అక్కడికి వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద జనం తిరగబడటానికి వచ్చారని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మధ్యాహ్నం నుంచి ఒక రకమైన దుష్ప్రచారం చేస్తా వాళ్ళు పెట్టినటువంటి heading- సూపర్ 6 లేదనా? జనాధారణ కరెంట్ ఛార్జీలు పెంచారనా? పులివెందుల్లో జగన్ డ్రామా, 6 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు చేశారనా? క్యాంప్ ఆఫీస్ ముందు తొక్కిసలాట అని ఒకడు, జగన్ కు గట్టి దెబ్బ తిరగబడ్డ పులివెందుల ప్రజలను ఇంకొకడు. ఎట్లా అంటే ఇది ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే నేను ఈ ఈ ఈ సినిమాలకు సంబంధించి కూడా గతంలో ఏం వాళ్ళు తమ్ముళ్ళు పెట్టారు, ఇప్పుడు ఏం పెట్టినారు, వాళ్ళ వర్షన్ ఎలా ఉంటుంది, ఆ గలీజు గాలి మీడియా వర్షన్ ఎలా ఉంటుంది, ఒక అబద్ధాన్ని వాళ్ళకి అనుకూలంగా ఎలా మలుచుకుంటారు, వాళ్ళకి అవసరమైతే ఒక రకంగా, అవసరం అయితే ఎలా ఉంటారు అనడానికి ఇది కూడా ఈరోజు ప్రస్తావించా. రెండు, సినిమాకి సంబంధించి ఎవరైనా సరే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా లేదంటే సామాన్య మానవుడికైనా, ముఖ్యమంత్రికైనా, ప్రధానమంత్రికైనా చట్టం అనేది ఒకేలాగా ఉంటుంది. అది ఎక్కడున్నా సరే భారతదేశంలో ఒకటే చట్టం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికో లేదంటే తెలంగాణ సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952 ప్రకారం ఏదైతే ఈ టికెట్ రేట్లు ఇవన్నీ ప్రభుత్వం నిర్ణయించడానికి ఉంటుంది, రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఉంటుంది, లేదు రేట్లు కంట్రోల్ చేయాలన్న ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. ఇవన్నీ కింద మానిటరింగ్ చేయడానికి రెవెన్యూ అండ్ పోలీస్ వ్యవస్థ కింద పనిచేస్తూ ఉంటాయి. ఇది మనం ఇంటర్మీడియట్ మూడు గ్రూపులు చదివిన వాళ్ళకి, 2 లక్షల పుస్తకాలు నిద్రలో చదివిన వాళ్ళకి తెలియవు. జనరల్గా మామూలుగా పుస్తకం చిన్న నాలెడ్జ్ ఉండి గూగుల్ అవగాహన వాళ్ళకైతే తెలుస్తాయి. సో ఇది ఎవరి గురించి మీ అందరికి అర్థమై ఉంటుంది కాబట్టి. రెండు, ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా? ఎస్, ఒక విషయం చెప్పాలంటే ఖచ్చితంగా సినిమా రేట్లు అనేది, టికెట్ రేట్లు అనేది నియంత్రణలో ఉండాలి. దానికి ఒక బడ్జెట్, ఎస్ మీరు అన్న పుష్ప హైయెస్ట్ బడ్జెట్ సినిమా, లేదంటే బాహుబలి హైయెస్ట్ బడ్జెట్ సినిమా, ఇలాంటి బడ్జెట్ సినిమాలకి కొంత వెసులుబాటు ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. దాంట్కే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీ వేసి సినిమా వాళ్ళతో కలిపి 100 కోట్ల రూపాయలు పైబడినటువంటి బడ్జెట్, అంటే నిర్మాణ వ్యయం 100 కోట్ల రూపాయలు ఏదైతే అవుతుందో, హీరో రెమ్యునరేషన్ అవి పక్కన పెట్టేసి నిర్మాణ వ్యయం 100 కోట్ల రూపాయలు దాటితే ఎంత వరకు పెంచుకోవడానికి ఒక కమిటీని వేసి ఎన్ని రోజులు, ఒక 6 రోజుల పాటు ఎడిషనల్గా రేట్లు, ఇప్పుడు సపోజ్ 200 టికెట్ ఉంటే 400కు, అది కూడా ఒక 6 రోజుల పాటు అలా ఒక నిర్ణయం తీసుకొని పెద్ద సినిమాలో బతకాలి, పెద్ద సినిమా ప్రొడ్యూసర్లు నష్టపోకూడదు, అలానే చిన్న సినిమాలు కూడా ఏదైతే పైకి రావాలి అనేటటువంటి ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకుంటే వీళ్ళు పెట్టినటువంటి తంప్లేలు సినిమా చూపిస్తున్నారు జగన్ 2021 డిసెంబర్ 23 సార్ సినిమా చూపిస్తున్నారు జగన్ అని హెడ్డింగ్ పెట్టారు. తర్వాత టికెట్లపై జగన్ ఫిట్టింగ్, టికెట్లపై జగన్ ఫిట్టింగ్ పెట్టాడని సినిమా చూపిస్తున్నారు, సినిమా పరిశ్రమపై కక్ష సాధింపు. ఇది జగన్ గారు 100 కోట్ల పైబడిని పెంచుకోవడానికి ఇస్తే ఏడేమో మేము బెనిఫిట్ షోలు లేవు, లేవు, తారదీస్తా అంటే తగ్గేదేలని పెడుతున్నారు హెడ్డింగ్లు. చూడండి సార్ ఎంత దారుణం. ఇంకోటి, సర్కారు శాడిజం, ఆ వర్గం హీరోలే టార్గెట్. దీంట్లో కమ్మ కాపు హీరోలు టార్గెట్ అంట, సర్కారు శాడిజం అంట. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళే ఉన్నారు కాబట్టి అంటే ఎక్కువ మంది వాళ్ళని టార్గెట్ చేయడానికి రాసే దమ్ము ధైర్యం లేదా దానికి సార్? మళ్ళీ దానికి తెర మరుగేనా, అమ్మో దీనివల్ల తెర మరుగేనా. పైన చూడండి, అనుభవం లేక అన్నిట్లో వేలు పెడుతున్నాడు జగన్. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అసలు పెట్టినటువంటి అమ్లేలు దాని మీద పెద్ద పెద్ద లాయర్ల మీద పిలిచి చట్టం ఏం చెబుతుంది, చట్టం ఏం చెబుతుంది? సినిమా చూపిస్తా మామ, జగన్ గారిని పిల్లలందరూ మామ అంటారు కదా, జగన్ మామ అని, అందుకని సినిమా చూపిస్తా మామ. చట్టం ప్రకారం గవర్నమెంట్ కి రేటు ఫిక్స్ చేసే అధికారం లేదు, తేల్చేశాడు ఈయన. మరి ఈ రోజు లేదా ఈ రోజు సామాన్యుని బతకనివ్వరా. ఇదేంది దోచేస్తున్నారు ఈ సినిమా వాళ్ళు, సినిమా వాళ్ళు దోచేస్తున్నారు సామాన్యుల్ని బతకనివ్వరా. రేవంత్ రెడ్డి దేవుణ్ణే దోచేస్తావా? పుష్ప టికెట్ రేట్లపై మండిపడ్డ సో అండ్ సో ఎల్లో ప్రతినిధి. ఇది చూడండి సార్, తేల్చేసిన సీఎం రేవంత్ ఈ విషయంలో సీరియస్ గానే ఉంటాం, చాలా స్ట్రిక్ట్ గా ఆయన మంచి చేశాడంట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే నిర్ణయాన్ని తీసుకుంటేనేమో చెడు చేశాడంట. అరే సన్నాసులారా, సినిమా వాళ్ళ మీద ఎందుకు రా ఏడుపు? ఇప్పుడు మీరు ప్లే చేశారు కదా ఇంటర్మీడియట్ 3 భాషలు చదివిన ఆయన. దీంతో పాటుగా ఏదైతే కొంతమంది గురించి మాట్లాడాలి సార్ ఖచ్చితంగా, ఎందుకంటే దాంట్లో చెప్పులు తీసుకుంది అంతా అని ఒక హీరో ఇప్పుడు మీరు వేయించారు,
ఆయన మాట్లాడిన మాట. పిండం దండం ప్రొడ్యూసర్ అని ఒక ఆయన ఉన్నాడు, పిండం దండం ప్రొడ్యూసర్. ఇంకొక ఆయన ఉన్నాడు కిరాణా కొట్టు హీరో. ఇంకొక ఆయన ఉన్నాడు కబంధ హస్తాల రోతవాణి. ఆంధ్రప్రదేశ్ అంటే కబంధ హస్తాల నుంచి వదిలేస్తుందంట మన జగన్ గారు ఓడిపోగానే. బొడ్డుద్దురావు అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఇంకొక ఆయన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని వాడు వీడు అనేటటువంటి కులగజినీ దత్. ఇంకొక ఆయన జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే వెళ్ళి కలవాలని రూల్ ఉందా అనేటటువంటి సినిమా ఇంద్రప్రసాద్. వీళ్ళందరూ రేవంత్ రెడ్డి గారి ముందు మాట్లాడగలరు కాదు సార్. వీళ్ళందరూ నేను మళ్ళీ చెబుతున్నాను, ఎవడు ఏమనుకున్నా సరే నోరుతో పాటు అన్ని మోగపోయినాయి, ఈరోజు అన్ని పడిపోయినాయి. లేదంటే భయంతో కూడిన పిరికితనమా? ఇందా మీరు పవన్ కళ్యాణ్ అడిగారు కదా ఎందుకు ప్రశ్నించట్లేదని. హైడ్రా వచ్చింది కదా ఫామ్ హౌస్ కి ప్రశ్నిస్తే, హైడ్రా వచ్చింది కదా సార్ ఫామ్ హౌస్ కి ప్రశ్నిస్తే. అక్కడే లేవు కదా ఫామ్ హౌస్ లో లేదంటే ఇంకోటో రావడానికి. ఇక్కడ ప్రశ్నించాడు అనుకోండి హైడ్రా వెళ్తుంది, ఫామ్ హౌస్ ఉంది కదా అక్కడికి హైడ్రా వెళ్తుంది. లేదంటే ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. భయంతో కూడినటువంటి పిరికితనం. వీళ్ళు సినిమా హీరోలు రీల్లో, రియల్ లైఫ్లో జీరోల కంటే ఇంకా ఏమీ చేయలేని దేనికి ఉపయోగపడినటువంటి ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో వాళ్ళు. ఒకవేళ ఎవరైనా నోరు తెరిచి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏం చేయాలో అది చేస్తారు. సింపుల్. నేను చెప్తున్నాను సార్. సార్ ఒకటి ముఖ్యమంత్రి సార్ ఆయన ఒకటి ఏం చేయాలో అది చేస్తారు. ఆ రోజు మీరు ఎందుకు చేయలేకపోయారు? ఆ రోజు అందరూ బాగుండాలని చెప్పి మంచి అందరూ బాగుంటారు సార్ ఈ విధంగా. సార్ మీరు జగన్ గారు విజువల్ ప్లే చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆయన అందరికి ఇలా దండం పెట్టుకుంటా, అందరూ కూడా హీరోలు, ఎవరు పెద్ద పెద్ద హీరోలు. ఈ రోజు వెళ్ళింది పెద్ద హీరోలు ఒక ఇద్దరే, నాగార్జున గారు వెంకటేష్ గారు వెళ్ళినట్టున్నారు. మిగిలిన అసలు లిస్ట్ పెట్టారు 40. మహేష్ బాబు గారు, ప్రభాస్, ఆ తర్వాత రాజమౌళి, డైరెక్టర్లు చిరంజీవి గారు, వీళ్ళందరూ వెళ్తే ఆయన చాలా గౌరవంగా ఆ రోజు ఏం రాశారు, బయట నుంచి నడిపించాడంట. కాళ్ళు నొప్పులు వచ్చేసారు, వాళ్ళు ఏడ్చారు. అసలు అసలు చూపించాను. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలన్నా ఆ గేట్ బయటనే ఆ కారు ఉంటే దాని నుంచి లోపలికి వెళ్తారు, ఆఫీస్లోకి వెళ్ళాలంటే కాళ్ళు నొప్పులు వస్తాయి కదా. కాదు సార్, ఇప్పుడు మీ లిఫ్ట్ పైకి వచ్చింది సాక్షిలోకి ఎవరన్నా రావాలంటే కిందే ఉంటది కదా. అసలు గౌరవం అనేది ఎలా ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫ్యామిలీ తన ఇంటికి ఎవరైనా వస్తే అతిథి దేవో భవ అని ఏ రకంగా గౌరవిస్తారని చెప్పడానికి ఒక్కసారి చిరంజీవి గారు కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా ఏ రకంగా రిసీవ్ చేసుకున్నారు ఒక్కసారి ఆ దృశ్యాలు చూపించండి. సంస్కారం తెలియని వాళ్ళకి చూపించండి. ఇంకొకటి కూడా ఈశ్వర్ గారు, ఒకసారి చిరంజీవి గారు వచ్చినప్పుడు అది ఇంటికి వచ్చినప్పుడు ఇదే సినిమా హీరోలందరూ ఫిబ్రవరి 10, 2022 జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది. గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఎస్కార్ట్ పంపించారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళందరికీ సెక్యూరిటీగా పోలీస్ బందోబస్తు సెక్యూరిటీ కల్పిస్తారు, ఎందుకంటే అంతమంది హీరోలు వస్తున్నారు కాబట్టి ప్రోటోకాల్ ఉండాలి వాళ్ళకని చెప్పి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి పోలీసులందరినీ ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీగా ఉండాలని చెప్పి ఎస్కార్ట్ పంపించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీసు బయట ఏదైతే గేట్ ఉంటుందో ఆ గేట్ లోపల కార్లు వెళ్ళవు, ఎవరు కారు వెళ్ళదు సార్, ఈవెన్ 2 వీలర్ కూడా వెళ్ళదు లోపలికి. సో లోపలికి మనుషులు నడుచుకుంటూ వెళ్ళాల్సింది. జగన్ గారు ఆ రూట్ లో అక్కడి నుంచి లోపలికి రావాలని అలానే వెళ్ళాలి, IAS IPS లని అట్లానే వెళ్ళాల్సింది. అది ఎవరైనా అట్లానే వెళ్ళాల్సింది, లోపలికి 2 వీలర్ కూడా వెళ్ళదు. మీకు ఇంతకుముందు ఒక వీడియో చూపించాను, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రాధాకృష్ణ గారు, నడిచారు చూసారు. అదే మురళీమోహన్ మన జైవేరి ఇప్పుడు మొత్తం మళ్ళీ వెళ్ళింది కదా హైడ్రా. అవును, హైడ్రా వెళ్తుంది కదా సార్, హైడ్రా వెళ్ళి జైవేరి మళ్ళీ. అందుకనే దండాలు సార్, దండాలు ఒకటి కాదు, ఆయన పెట్టమని వీళ్ళు 10 సార్లు పెడుతున్నారు. మన గొప్ప హీరోలు కదా సార్ వీళ్ళందరూ. ఒక్కటే సార్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటిది, వీళ్ళు ఫిబ్రవరి 10వ తారీఖు కలిసారు సార్, 11వ తారీఖు చంద్రబాబు నాయుడు వచ్చేసాడు ప్రెస్ మీట్ కి. తెల్లారే వచ్చి చూడండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా సమస్యను సృష్టించి ఆ సమస్యని పరిష్కారం చేస్తామనే నెపంతో ఏ విధంగా ఆడుకుంటారో ఇది ఇప్పటికి కూడా నాకు అర్థం కావడంలా. అర్థం కాదు అంటే ఎక్కడికి పోతా ఉంది ఇది రాష్ట్రం? ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా వాళ్ళందరూ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇతను కలబెట్టగలిగి వాళ్ళందరినీ కూడా
ఒక కక్షతో చేయగలుగుతున్నటి అంటే వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించుకోవడం అంటే కక్ష అంట. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పిలిచిన తర్వాత వాళ్ళందరికీ ఏం చెప్పారు, బాబు ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో కాంట్రిబ్యూషన్ తెలంగాణలో 30-35% తెలంగాణ నుంచి మీకు వచ్చేది, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ 60-65% ఉంది. విశాఖపట్నంలో స్టూడియోలు కట్టుకోవడానికి మేము స్థలాలు ఏర్పాటు చేస్తాం. అలానే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కార్యాలయాలు కానీ ప్రభుత్వ స్థలాల్లో కానీ అంటే లైక్ పార్క్స్ కానీ ఇట్లా మీకు ప్రభుత్వ బిల్డింగ్లు ఉంటాయి కదా సార్, అక్కడ మీరు సినిమా తీసుకుంటా అంటే ఉచితంగా ఇస్తాం, ఏది రెంట్ తీసుకోకుండా. రోజుకి 50,000 1,00,000 ఉంటాయి కదా. అంటే అన్ని సినిమాలు ఇప్పుడు పెద్ద కదా సార్, 4 రోజులు షూటింగ్ జరిగితే 2 లక్షలు అవుతాయి చిన్న సినిమాలు అంటాడు, 50,000 ఉంటాయి. అవన్నీ మేము ఉచితంగా ఇస్తాం రమ్మని ఇంత దానికి పద్ధతిగా ఇవన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటే సినిమా ఇండస్ట్రీని ఒక ఆయన కిరాణా కొట్టు అప్పుడు కిల్లి కొట్టు పెట్టుకుంటావా తెలంగాణలో, అప్పుడు కిరాణా కొట్టు అన్నాడు కదా, అసలు కనపట్ల ఎవరు కిరాణా కొట్టు నాని గారు అదే సార్ కిరాణా దుకాణాలు నేను ఒకటి మాత్రం అదే సార్ న్యాచురల్ కాదు సార్, అందుకని నేను అందుకని ఆ విషయంలో కాదు సార్, అందుకని కూడా రాబోతోంది రోడ్డు పక్కన టీ బండి పెట్టుకోవాలి అప్పుడు. కరెక్ట్, ఎవరైనా అభిప్రాయం చెప్పొచ్చు, వాళ్ళ అభిప్రాయం చెప్పొచ్చు, కానీ ఏదైనా చెప్పొచ్చు, వాళ్ళ అభిప్రాయం ఎలా ఉన్నా చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకలా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చేటప్పుడు మోగబోయిలా సార్, ఒక హీరోనేమో అక్కడ ఒకలా, ఇక్కడ మోగపోయిలా. మిగిలిన హీరోలు డైరెక్టర్లను కమాండ్ కంట్రోల్ రూమ్ కి తీసుకొని వచ్చారు వాళ్ళ, దానికి హెడ్డింగ్ పెట్టారు, ఇదే ఆంధ్రజ్యోతి ఇప్పుడు నడుస్తుంది, కమాండ్ కంట్రోల్ సినిమా. కమాండ్ కంట్రోల్ నేను చెప్పట్లా, ఒకసారి నాని గారు కంట్రోల్ సినిమా సూపర్ బెటర్ అది ఇప్పుడు చెప్పాలి కదా సార్ సినిమా వాళ్ళందరూ. ఎందుకంటే ఇప్పుడు నేను రెడ్డి గారితో ఉంది, రెడ్డి గారితో నేను ఇదే 2022లో కూడా ఇదే డిబేట్లు కట్టిండాయి, ఆయన వర్షన్ ఒకటే ఉంది, ఇప్పటికి ఆయన వర్షన్ ఏం మారలే. ఏమని ఎస్ సార్ చిన్న సినిమాలు బతకాలి రేట్లు తగ్గించడంలో అనేది గవర్నమెంట్ కి సంబంధించి, ఆయనకి పొలిటికల్ గా లేదు కాబట్టి సలహా ఇచ్చారు. బెనిఫిట్ షోతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా బెనిఫిట్ కావాలి, దానివల్ల సమాజానికి ఎట్లా ఉపయోగపడాలి, చాలా మంచి ఇవాళ ఆయన చెప్పిన మాటలో సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి సినిమా వాళ్ళు అన్నారు. అంటే వీళ్ళందరికీ సామాజిక బాధ్యత లేదని డైరెక్ట్ గా ఓ ముఖ్యమంత్రి తెలిసిన విషయం కదా. ఒక నిమిషం అందరూ కాదు, నేను అందుకే అంటున్నా, నాని గారి గురించి ఒకసారి నాని గారు బయట ప్లే చేయండి. ఇప్పుడు మాట్లాడాలి కదా, ఇదే వ్యవహారం గతంలో మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎందుకు వీళ్ళ గొంతులు మోగబోతున్నాయి అనేది నాని గారు బయట ప్లే చేయండి. 10 మందికి ఉద్యోగం ఇచ్చి ఒక పెద్ద థియేటర్ నడుపుతున్న వ్యక్తి కౌంటర్ కంటే పక్కనున్న కిరాణా స్టోర్ కౌంటర్ ఎక్కుంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్, ఇట్స్ నాట్ లాజికల్. అండ్ పబ్లిక్ ని మేము సినిమా అన్న తీసేయండి, మిగతా పాలిటిక్స్ ఎన్ని తీసేయండి, ప్రేక్షకులను ఇన్సల్ట్ చేయకూడదు కదా అంటున్నా. ఈ టైంలో ఇండస్ట్రీ అంతా చిన్నప్పుడు నాకు ఎక్కడో స్కూల్లో ఉన్నప్పుడు ఈ సండే మీ అందరినీ పిక్నిక్ కి తీసుకెళ్తాం, అందరు చెరు ఒక 100 రూపాయలు ఇవ్వండి అన్నా, నువ్వు మాత్రం నువ్వు ఇవ్వలేవు, నీకు అంత లేదు, నువ్వు 10 రూపాయలు ఇస్తే చాలు అంటే నన్ను ఇన్సల్ట్ చేసినట్టు. ఒక 10 మందికి ఉద్యోగం ఇచ్చి ఒక పెద్ద థియేటర్ నడుపుతున్న వ్యక్తి కౌంటర్ కంటే పక్కనున్న కిరాణా స్టోర్ కౌంటర్ ఎక్కుంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్, ఇట్స్ నాట్ లాజికల్. అండ్ పబ్లిక్ ని మేము సినిమా అన్న తీసేయండి, మిగతా పాలిటిక్స్ ఎన్ని తీసేయండి, ప్రేక్షకులను ఇన్సల్ట్ చేయకూడదు కదా అంటున్నా. ఈ టైంలో ఇండస్ట్రీ అంతా చిన్నప్పుడు నాకు ఎక్కడో స్కూల్లో ఉన్నప్పుడు ఈ సండే మీ అందరినీ పిక్నిక్ కి తీసుకెళ్తాం, అందరు చెరు ఒక 100 రూపాయలు ఇవ్వండి అన్నా, నువ్వు మాత్రం నువ్వు ఇవ్వలేవు, నీకు అంత లేదు, నువ్వు 10 రూపాయలు ఇస్తే చాలు అంటే నన్ను ఇన్సల్ట్ చేసినట్టు. నాని గారు మంచి యాక్టర్, న్యాచురల్ స్టార్, నిజంగానే మంచి ఆర్టిస్ట్ ఆయన. అటువంటి వారిని నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం దురదృష్టకరం. ఈరోజు రేషన్ కార్డులు ఎంతమందికి ఉన్నాయి సార్? అంటే వివక్ష, వాళ్ళకి అవమానం గురి చేసినట్ట. మీకు రేషన్ కార్డు ఇచ్చి ఉచితంగానే బియ్యం రూపాయికి 2 రూపాయలు గవర్నమెంట్ ఇస్తానంటే వాళ్ళని అవమానించినట్ట, పెన్షన్స్ ఇస్తే వాళ్ళని అవమానించినట్ట, అమ్మ ఒడి ఇస్తే వాళ్ళని అవమానించినట్ట, సినిమా రేట్లు తగ్గిస్తే అవమానించినట్ట. ఎస్ భాషా గారు, ఇవే మాటలు నేను మాట్లాడింది కరెక్ట్ అని నాని గారు అనుకుంటే మళ్ళీ ఒకసారి ఈరోజు మాట్లాడాలి. ఎస్ ప్లీజ్. ముందుగా సాక్షి ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. సార్, యాక్చువల్గా ఈరోజు జరిగినటువంటి సంఘటన మనం చూసుకుంటే సినిమా ఇండస్ట్రీ వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. పర్పస్ ఆఫ్ విజిట్ ఏంటి దాని గురించి ఒకసారి మనం మాట్లాడాలి. పర్పస్ ఆఫ్ విజిట్ నాకు తెలిసి ఏంటంటే టికెట్ హైక్ ఒకటి, ఇంకోటి ఏంటంటే బెనిఫిట్ షో, ఈ రెండే కదా సార్ పర్పస్. కాదనే దిల్ రాజు గారు చెప్పారు, నాకు తెలిసినంత వరకు నేను కూడా అదే అనుకున్నాను. సరే, దీన్ని కొంచెం మారుస్తాం. ఎందుకు వెళ్ళి పరిగెత్తుకుంటూ అంటే అసెంబ్లీలో బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ హైకులు ఉండవు, నేను ఈ కుర్చీలో ఉన్నంత వరకు అన్నాడు సీఎం గారు. దానికి వీళ్ళందరూ కట్టగట్టుకుని వెళ్ళిపోయారు. సరే, 47 మంది అంటున్నారు, మరి 11 మంది హీరోలు అంటున్నారు. ఆ వీడియోలో మిగతా హీరోలు ఎవరు కనిపించలేదు, అది లిస్ట్ అయితే ఇచ్చారు. సరే, వీరు వెళ్ళడానికి పర్పస్ ఏంటి అంటే ఇదే బెనిఫిట్ షో ఇది. కాకపోతే వింత ఏమనిపించిందంటే మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దిల్ రాజు గారు ఒక మాట అన్నాడు, టికెట్ ప్రైజ్ బెనిఫిట్ షో టాపిక్ కాదమ్మా, అవును ముందు ఇండస్ట్రీ గ్రోత్, మిగతావన్నీ చిన్న విషయాలు అన్నాడు. అరే, నువ్వు పోయింది దేనికి?
ఇక్కడ వింత విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పిలిపించి ఇండస్ట్రీని ముందర కూర్చోబెట్టి నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి నాకు ఇది కావాలని చెప్పేసి కండిషన్లు చెప్తే సార్ 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 అన్న మంచి విషయం అనాలి మీరు. ఎందుకంటే ప్రభుత్వాన్ని గౌరవించాలి. కానీ సార్ మాది కూడా ఒక 2 కండిషన్లు ఉన్నాయి సార్, 3 ఉన్నాయి సార్, దయచేసి దీని గురించి ఆలోచించండి సార్ అని చెప్పేసి ఆయన కండిషన్లన్నీ ఆయన ఒప్పించుకున్నాక మీ కండిషన్లు అట్లీస్ట్ 2 మీరు ఒప్పించుకోలేకపోయారంటే మరి ఎక్కడ గడబడి ఉంది? ఇది నాకు ఒకసారి సమాధానం చెప్పాలి సార్. ఈరోజు ఇండస్ట్రీ గ్రోత్ మాకు ఇంపార్టెంట్, బెనిఫిట్స్ కాదన్న. ఇండస్ట్రీ ఎట్లా గ్రోత్ అవుతుంది? డబ్బు ఉంటేనే అవుతుంది కదా. డబ్బు ఉంటే పెద్ద సినిమాలు వస్తాయి, ఇండస్ట్రీ గ్రోత్ ఇంటర్నేషనల్ లెవెల్ అంటున్నారు. ఇంకో మంచి మాట అన్నాడు, గవర్నమెంట్ పెద్దది అన్నాడు. నాకు వింత విషయం అనిపించింది, దిల్ రాజు గారు గవర్నమెంట్ తరఫున వెళ్ళిండా, సినిమా ఇండస్ట్రీ తరఫున వెళ్ళిండా? గవర్నమెంట్ పెద్దదంటారేంటి? అసలు నాకు వారికి రెండింటికి ఉంది. ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్నారు. అవును సార్. ఇక్కడ ఏంటి సమన్వయం దేని అంటారు? 10 కండిషన్లు అక్కడ ఒప్పించినప్పుడు 2 కండిషన్లు ఇక్కడ ఒప్పియడానికి సమన్వయం అంటారుగా. అది కాకుండా బుకేలు చేతిలో ఇవ్వడానికి సమన్వయం అంటారా? ఇది ఒక్కసారి మనం ఆలోచించాలి. రెండో విషయం, చేతిలో ఏముంటుందండి, గవర్నమెంట్ కదా నిర్ణయం తీసుకోవాల్సింది. అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమైంది ఏంటంటే ఇది ముందుగానే తెలిసిన విషయమే. అంటే వెళ్ళి తలుపుకొని రావాలి అని తెలుసు. ఓహో, తెలుసు వీళ్ళకి, తెలిసినా తలూపి రావడానికి వెళ్ళారా? దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. చాలా మంది హీరోలు, పెద్ద హీరోలు ఈ రోజు రాలే. ఇందాక మీరు చెప్పిన లిస్ట్ లో మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, ముఖ్యంగా చిరంజీవి గారు, అందరికంటే పెద్ద హీరో పవన్ కళ్యాణ్ గారు రాలేదు. నేను ఏమనుకున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తాడు అంటే మామూలుగా రాడు, ఈ లెవెల్లో వస్తాడు అనుకున్నా. ఈ లెవెల్లో వస్తాడు అనుకున్నా. నేను ఆలోచించిన లెవెల్ ఇదేంటిది? మీరు పవన్ కళ్యాణ్ కే సినిమా చూపిస్తున్నారు సార్? అది కాదు సార్. అంటే కాదు సార్, ఒక్కసారి అలా ఎందుకు వస్తారు? నేను చెప్తా కారణం నా దగ్గర ఉంది. ఫ్లైట్ లో వస్తే ఫ్లైట్ ల్యాండ్ అవుతలేదు. లాస్ట్ టైం ఫ్లైట్ లో బయలుదేరాడు అల్లు అర్జున్ గారి కోసం అని చెప్పేసి, అది ల్యాండ్ అవ్వకుండా హైదరాబాద్ మీదనే తిరిగి మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయింది. అందుకే ఏంటంటే ఈసారి కార్లో వస్తాడేమో అనుకున్నాను, సినిమా ఇండస్ట్రీ కోసం కదా. అండ్ ఇంకో విషయం అండి, ఈయన చెప్పినటువంటి ఒక మాట నాకు మాటికి అదే మాట గుర్తొస్తుంది. ఒక్కసారి నేను వినిపిస్తాను, మీ పర్మిషన్ ఉంటే ఒక్కసారి ఈ మాట వినండి. ఏమంటున్నాడు? కోట్ల మంది తెలిసిన ఒక హీరోని కూడా, నా కుటుంబంలోని వ్యక్తిని కూడా చేతులు ఇలా పట్టుకొని మీరు ముఖ్యమంత్రి గారు, మీరు మాతృమూర్తి, ఈ స్థాయికి కూడా ఈ వ్యక్తి పట్టుకొచ్చాడంటే దాన్ని ఏమనుకోవాలి? ఎంత అహంకారం! నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టలేనివాడు. మేము కష్టపడి తినడానికి కూడా నీకు వచ్చి నమస్కారాలు పెట్టాలంటే మా ఆత్మగౌరవం ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఒకటే ప్రశ్న అండి. ఇదే వీడియోలో పక్కన కొంతమంది సినిమా హీరోలు నమస్కారం పెడుతున్నారు, వెళ్ళి వంగుతున్నారు, వంగి నమస్కారాలు పెడుతున్నారు, బొకేలు ఇస్తున్నారు. ఇది ఇప్పుడు ఆత్మగౌరవం అన్నది పవన్ కళ్యాణ్ గారిది ఎక్కడ దెబ్బతినలేదా? పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. రెండోది, మేము సంపాదించుకుంటుంటే అంటున్నారు కదా. ఆ వీడియో మీరు చివరిలో చిరంజీవి ప్లే చేస్తున్నారు కదా, ఒక్కసారి ఆ వీడియో ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇది ఒక్కసారి ఈ వీడియో చూపించండి, ఎందుకంటే ఇందులో చాలా ఆసక్తికరమైన అంశం. దండం పెట్టించే ఏమన్నారు? దండం పెట్టాల్సి వచ్చింది. మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఆత్మగౌరవం. మరి చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టారు. ఆత్మగౌరవం ఎందుకు దెబ్బతింటారు సార్? గౌరవం కదా అది. పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఇందులో ఏం తప్పుంది? నేనైతే తప్పు పట్టలేను. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జరిగితే మాత్రం మా అన్నయ్య దగ్గరే దండం పెట్టించుకున్నారు అంటారు. ఒక ముఖ్యమంత్రికి నమస్కారం చేశారు చిరంజీవి గారు, ఏం తప్పుంది ఇందులో? అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నమస్కారం కూడా చేశారు. కారు వరకు తీసుకొచ్చి కుటుంబ సమేతంగా బయటకు వచ్చి పంపించారు. అప్పుడు అవమానం కనిపించింది దీనికి, ఇప్పుడు కనపడట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి 2 విషయాల్లో క్లారిటీ లేదండి. ఒక విషయం ఏంటంటే గవర్నమెంట్ పరిధిలోకి ఏ విషయాలు వస్తాయి, ఏ విషయాలు రావు అని ఆయనకి తెలియదని మీరు అనుకోకండి. రెండో విషయం లేదు సార్, క్లియర్గా చెప్తున్నాడు కదా, ఆయన చెప్తున్నాడు మేము సంపాదించుకున్నాం కష్టపడి. వీళ్ళు అనుకునేది ఏంటంటే ప్రజలు గొర్రెలు, నీకేం సంబంధం జగన్ అంటే, అవును జగన్కి సంబంధం లేదేమో, సినిమా తీసేది వాళ్ళు కాబట్టి టికెట్ రేట్ కూడా వాళ్ళే నిర్ణయించుకుంటారేమో అని ప్రజలు అనుకుంటారు. చాలా మంది అనుకుంటారు. వాళ్ళకి తెలియని విషయం అది. వాళ్ళకి ఆ విషయం బాగా తెలుసు కాబట్టి చాలా మంది గొర్రెలు ఉంటాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అని తెలుసు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడతారు. అందుకే నేను అన్నది ఈరోజు హైదరాబాద్కి వచ్చి మాట్లాడండి, తెలంగాణకు వచ్చి మాట్లాడండి అని. ఇక్కడ ఇంకో విషయం సార్, మీరు అన్నది 100% నిజము పవన్ కళ్యాణ్ గారికి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అర్థం కాని విషయం, సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక క్లారిటీ ఈరోజు వచ్చింది. 2 ముక్కలు అయిపోయింది ఇండస్ట్రీ. ఎట్లా అంటే ఎవరైతే హీరోలు రాలేదో, కొంతమంది లోకల్లో ఉండి కూడా రాలేదు, రావచ్చు వాళ్ళు లోకల్లో ఉండి కూడా రాలేదు. ఇంకో విషయం, చిరంజీవి గారు ఎందుకు రాలేదంటే ఒక విషయం తెలిసింది. బెంగళూరులో ఆయన మిత్రుడి కొడుకు పెళ్లి ఉంటే అక్కడికక్కడ వెళ్ళారన్నారు. నేను ఒకటే విషయం, ఇక్కడ సమస్య ఎవరిది? ఆయన బావమరిది కొడుకుతే కదా ఒకటి. రెండోది, ఇండస్ట్రీ అంతా, మొత్తం ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు పక్కన బెంగళూరుకి వెళ్ళే ప్రోగ్రామ్ ఉండే ఆయనది.
ఆయన ఇక్కడ అటెండ్ చేసుకుని బెంగళూరు వెళ్ళాడు. అట్లనే చిరంజీవి గారు కూడా అటెండ్ చేసుకుని వెళ్ళొచ్చు. కానీ ఇండస్ట్రీ నేను ఇందాక చెప్పాను కదా, 2 ముక్కలు అయిపోయింది. ఏమైపోయింది అంటే సగం మంది మేము ఒంగుడేంటి, మేము అసలు తగ్గము అని చెప్పేసి సగం మంది రాలేదు. ఇందాక మీరు చూపించిన నాన్నగారు కూడా రావచ్చు, ఎందుకు రాలేదు మరి ఆయన? ఇక్కడ ఒక విషయం. రెండోది, ఆయన ఒక సామాజిక వర్గానికే కొమ్ము కాసే వాళ్ళనే ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారనేది నేను ఇది మాత్రం ఓపెన్ గా చెప్తున్నా. ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటేనే వాళ్ళ మనసులు ఆనందిస్తాయి, వాళ్ళకి మాత్రమే వాళ్ళ దండాలు పెడతారు, వాళ్ళని మాత్రమే పొగుడుతారు. మంచి చేసినా సరే ఎవ్వడిని నమ్మరు, ఎవ్వడికి దండం పెట్టరు. ఇంకో విషయం, అందులో నాని అతిథులు గారేమో నాకు అనిపిస్తోంది, ఎందుకంటే ఆయన మళ్ళీ వచ్చి మాట్లాడాలి. మొన్న మాట్లాడింది మళ్ళీ మాట్లాడితేనే కరెక్ట్. ఇక్కడ ఒక విషయం సార్ మనందరం ఆలోచించవలసింది. ఈ రోజు ఇంకో క్లారిటీ కూడా వచ్చేసింది. ఈ రోజు జరిగిన సంఘటన వల్ల అసలు ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అన్న క్లారిటీ కూడా వచ్చింది. ఎందుకు జరుగుతున్నాయి అంటే సార్, దీనికి ఒక ఇంపార్టెంట్ కారణం ఉంది. ఆ కారణం వచ్చేసి సినిమా ఇండస్ట్రీ రేవంత్ రెడ్డి గారిని పట్టించుకోకపోవడము. ఇది ఒక కారణం రేవంత్ రెడ్డి గారికి అనిపించింది. ఇక్కడ గవర్నమెంట్ చేంజ్ అయినాక కూడా బీఆర్ఎస్ పార్టీతోటి ఇండస్ట్రీ అనేది కొనసాగుతుంది అని చెప్పేసి ఇండస్ట్రీని ఎట్టన్నా వంచాలి అన్న కారణంగా ఒక్క ఛాన్స్ దొరుకుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చూసిండు. ఆ ఛాన్సు ఇక్కడ మనం చూసుకుంటే కిరణ్ అబ్బవరం అని హీరో ఉన్నాడు, ఆయనకు ఒకవేళ జరుగుంటే ఆ ఛాన్స్ దొరికేది కాదు. సిద్ధు జొన్నలగడ్డ ఇట్లాంటి చిన్న చిన్న హీరోలు జరుగుంటే దొరికేది కాదు. కానీ పెద్ద హీరోకి ఎప్పుడైతే జరిగిందో ఇదే నా ఛాన్స్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి అర్థమైంది. ఆయన తప్పు చేసిండా అంటే కాదు, యాక్చువల్గా ఇండస్ట్రీ ముందు రోజు ఎప్పుడైతే సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినాక వారం రోజులు 10 రోజుల లోపల వెళ్ళి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఉండాలి. కానీ వాళ్ళు చేయలేదు. చేయరు సార్, చేయలేదు, చెయ్యరు. చెయ్యరు. నేను చెప్పాను కదా ఇంతకు ముందు ఒక మాట చెప్పాను కదా, వాళ్ళు చెయ్యరు. వాళ్ళంటే అందరూ కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, అందరూ కాదు, కొందరు. ఇందులో ఏం జరిగింది అంటే ఇప్పుడు ఎఫ్డిసి ఎప్పుడు ఇచ్చారు దిల్ రాజు గారికి, ఎన్ని రోజులు అయి ఉంటుంది? ఆయన నేను 10 రోజుల కిందనే ఛార్జ్ తీసుకున్నా అన్నాడు. ఎంత ప్రీ ప్లాన్గా జరిగింది చూడండి. ముందుగానే ఇది జరగబోతుంది అని చెప్పేసి దిల్ రాజు గారికి తెలుసు సార్, ఇది 100% తెలుసు. అందుకే ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు నిజంగా ఇక్కడ చూడండి, నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్ళాలి అన్నది బిగ్ రీజన్ అంట ఈరోజు. మిగతా ఈ రీజన్ కావాలంట. నేను ఒకటే విషయం, అదే ఎజెండా, సినిమాలు సెకండరీ అన్నాడు. ఒక సినిమాని నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకెళ్లాలంటే సినిమాలు సెకండరీ ఎట్లా అవుతాయి? నాకు అర్థం కావట్లేదు. సినిమాలు బాగా ఆడి సినిమాలకి మంచి పేరు వస్తేనే కదా. అది కాకుండా ఇక్కడ సంవత్సరానికి 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదంట. ఆయన అన్న మాటలు ఒక్కొక్కటి నేను రాసుకొచ్చిన మర్చిపోతాను, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చేయాలి? అరే వచ్చిన 200 సినిమాలు ఇంపార్టెంట్ కాదంటే మరి హై లెవెల్లో దేన్ని తీసుకెళ్ళి పెడతావు? చైనా సినిమాని పెడతావా? జపాన్ సినిమాని పెడతావా? నువ్వు ఇక్కడ సినిమాలకి ఇంపార్టెన్స్ ఇస్తేనే కదా, సినిమాలకు గౌరవం ఇస్తేనే కదా. కాదంట, అసలు అది టాపికే కాదు, అది చాలా చిన్న విషయం. 200 సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, అది కాదు, ప్రపంచ స్థాయిలో పెడతాడంట. అంటే ఈ బ్రీఫింగ్ ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి మనం ఆలోచించాలి సార్. 2 విషయాలు ఉన్నాయి. ఒకటి బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు. మూడోది కూడా ఒకటి ఉంది, చిన్న సినిమాను బ్రతికించుకోవాలి. ప్రతిసారి మనకు వినిపించే మాట. ఇప్పుడు ముఖ్యమంత్రితోనే భేటీ అయ్యే అవకాశం వచ్చినప్పుడు ఇట్లాంటి విషయాలు చర్చించాలా లేదా? డెఫినెట్లీ అండి, ఇది ఒక ఆపర్చునిటీ అండి. కష్టంలో అయినా కానీ ఒక మంచి ఆపర్చునిటీ. ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్యలో ఒక బ్రిడ్జ్ వేసే ఒక అవకాశం. దాన్ని ప్రాపర్గా ఇండస్ట్రీ యూటిలైజ్ చేసుకుని, అంటే దిల్ రాజు గారు చెప్తున్నట్టు యాజ్ అన్ ఎఫ్డీసీ చైర్మన్గా, సో డెఫినెట్గా డిస్కషన్కి ఇంకా 2nd, 3rd మీటింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ పండుగలో రాబోయే పెద్ద సినిమాలు అన్నిటి లోపల ఈ మిగతా విషయాల్లో కూడా ఒక క్లారిటీ వస్తుందని ఇండస్ట్రీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుందండి. ఈ బెనిఫిట్ షోలు కానీ లేకపోతే టికెట్ రేట్లు పెంచడానికి సంబంధించిన వెసులుబాటు కానీ ఇవన్నీ కూడా ఈ పండుగలో రాబోయే సినిమాల కల్లా ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా 2-3 మీటింగ్స్ వచ్చే అవకాశం ఉంది అన్నది ఇండస్ట్రీలో మనకు తెలుస్తున్న ఒక ఆస్పెక్ట్ అండి. ఎందుకంటే పండుగ అనేది చాలా పెద్ద సీజన్, అందులో మేజర్ టర్న్ ఓవర్ జరిగేది కానీ లేకపోతే ఎక్కువ మంది జనాలు వచ్చే టైం కానివ్వండి. ఏమవుతుంది సార్, కొత్త సినిమాలు రాబోతున్నాయి పండగకి సార్? ఏం లేదు, నేను ఇప్పుడు చెప్తున్నాను. ఏపీలో ఏమవుతుంది, తెలంగాణలో చెప్తున్నాను మీకు, ఇదే అవుతుంది. 100% బెనిఫిట్ షోలు పడతాయి, టికెట్ హైక్ జరుగుతుందా? 100% జరుగుతుంది. మీరు అంటున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి 100% ఆయన ఒక మాట అన్నాడు, దీనికి సంబంధించి ఒక కమిటీ అన్నాడు. ఇంకో విషయం చెప్తా మీకు, ఇందులో మీరు చూడడం కాదు అర్థం చేసుకోవాలి. ఈ రోజు మన అల్లు అరవింద్ గారు చాలా ఆనందంగా ఉన్నాడు. అంటే ఏదో ఒక హామీ గవర్నమెంట్ దగ్గర నుంచి దక్కింది అన్నట్లు ఆనందంగా ఉన్నాడు. నా పాయింట్ ఏంటంటే, ఒక కేసులో A11 గా ఒక వ్యక్తి ఉంటే ఆ A11 తండ్రి వెళ్ళి ముఖ్యమంత్రిని కలవచ్చు. అంటే నాకు తెలియదు, లీగల్గా నేను అంత నాలెడ్జ్ లేదు, కానీ కలవచ్చా? ఈ ఆప్షన్ ఉందా? ఒకసారి ఉంది. రెండోది ఈయన ఆనందం చూడండి ఒకసారి. ఈయన ఆనందం చూస్తుంటే క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకో వ్యక్తి ఉన్నాడు, పాపం ఆయన చాలా బాధలో ఉన్నాడు.
ఎవరు ఆయన? మురళీమోహన్ గారు. పాపం ఆయనకి ఎట్లాంటి గ్యారంటీ దొరకనట్టున్నది. ఆయనకి గ్యారంటీ కావాలి. అది సార్ ఏం మాట్లాడుతున్నారు? బిల్డింగ్లు ఆడ మొత్తం అక్కడ ఉంది. మీరు సినిమాల్ని రాజకీయాల్ని అంత మిక్స్ చేశారు. ఇక్కడ చూడండి, ఈ వీడియో ఒక్కసారి చూడండి. ఓకే రైట్. ఆనందం చూడండి లాస్ట్ లో. హైదరాబాద్ వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అవబోతుంది. రాజు గారు మాట్లాడిన తర్వాత ఆయన నవ్వుకుంటూ చాలా ఆనందంగా వరల్డ్ క్యాపిటల్ అవ్వబోతుంది అని చెప్పేసి ఇక్కడ ఒక మాట చెప్పడం జరిగింది. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, ఏంటంటే ఆయన ఉన్నటువంటి సమస్య ఇందాక నేను చెప్పిన A11గా ఉన్నాడు. ఆయన వెళ్ళి హాజరవ్వడము, ఆయన ఇంత ఆనందంగా బయటికి రావడము, దీన్ని బట్టి చూస్తే సార్ సినిమా అయిపోయినట్టు అనిపిస్తుంది. నాకు అయిపోయినట్టే అనిపిస్తుంది. దానికి ఇంకో ఉదాహరణ కూడా ఉంది. మన పోలీసు వాళ్ళు పిలవడము, ఆ పెద్ద అది జరిగింది, అది మొత్తానికి మొన్నటి నుంచి ఈ రోజు వరకు మొత్తం సినిమాని ఎక్కడో సెట్ చేశారు. ఇక్కడ ఇంకో వ్యక్తి ఇందాక నేను చెప్పినట్టు మోహన్ బాబు గారు, సారీ మురళీమోహన్ గారు బయటికి రావడమే పాపం ఆయన చాలా అంటే చాలా డల్గా రావడం జరిగింది. మీడియాతోటి కూడా మాట్లాడడం కూడా, అంటే ఆయనకి ఎట్లాంటి హామీలు దొరకనట్టు ఉన్నాయి. జయభేరి మనకు తెలుసు, జయభేరి సంస్థల పరిస్థితి ఏంటో మనకు తెలుసు. ఒక రెండో మూడో ఆ బిల్డింగ్లు చివరి దశలో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వెనుకలో వినిపించింది. సార్ ఇంకో వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడదు సార్. నిజంగా చాలా జెంటిల్మెన్ అనాలి నాగార్జున గారిని. సార్ ఒక్కటి ఇండస్ట్రీ కోసం తనలో ఉన్న కోపాన్ని సైతం ఆయన ఈరోజు ఆయన వచ్చి మర్యాదపూర్వకంగా ఇండస్ట్రీ నాది అని చెప్పేసి ఆ మర్యాద చిరంజీవి గారు కూడా ఉంచుకుంటే బాగుంది. ఇప్పుడు నాగార్జున గారు ఎన్ఏ కన్వెన్షన్ కూల్చేసిన విషయంలో కోపంగా ఉన్నారా లేరా, ఒకవేళ దానికోసం ఇవన్నీ పక్కన పెడితే తన ఫ్యామిలీని లాగిన తర్వాత కూడా ఇది చాలా ఫ్యామిలీని లాగిన తర్వాత కూడా అది చేయకూడని పని. ఎవరైనా ఖండించాలి ఈ మాటల్ని. అలా ఖండించిన పరిస్థితులు కూడా కనపడలేదు. ఇక ఆపండి అన్నారు తప్పిస్తే తప్పు జరిగిందని కూడా ఎక్కడ గవర్నమెంట్ నుంచి, మా ప్రధానమైన నాయకుల నుంచి, ముఖ్యమైన నాయకుల నుంచి ఎవరి దగ్గర నుంచి రాలేదు. అయినా వెళ్ళడం అనేది గొప్ప సంస్కారం అనిపించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ మీటింగ్లో ఉన్నారు. ఎక్కడ నాకు నచ్చిందంటే నాగార్జున గారు యాక్చువల్గా దేర్ ఈజ్ ఎ క్లాష్ బిట్వీన్ దీస్ టూ పీపుల్. అంటే కోమటిరెడ్డి గారికి నాగార్జున గారికి ముందు నుంచి చాలా సంవత్సరాల నుంచి ఉంది. అయినప్పటికీ కూడా చాలా గౌరవంగా ఆయన నమస్కారం పెట్టడము, ఆయన ప్రతి నమస్కారం చేయడం అన్నది ఇది మనకు కావాల్సింది. సార్ నేను ఒకటే విషయం చెప్తా సార్, 2 రాష్ట్రాలు వేరు, 2 గవర్నమెంట్లు వేరు, ఇండస్ట్రీ ఒకటే. అట్లాంటప్పుడు ఇక్కడ ఒక ఇండస్ట్రీ, ఇక్కడ ఒక గవర్నమెంట్ ఏం చెప్పిండు జగన్మోహన్ రెడ్డి గారు? నేను టికెట్లు పెంచను, నేను బెనిఫిట్ షోలలో టికెట్ ఎందుకు పెంచను అంటే ప్రజల మీద భారం పడుతుంది, చిన్న సినిమాలు బతకాలి, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఈయన చెప్పేది కూడా అదే కదా. చేయడం అది వేరే విషయం, కానీ చెప్తున్న విషయం అదే కదా. అప్పుడు ఆయన కరెక్ట్ కానప్పుడు ఇప్పుడు ఈయన కూడా కరెక్ట్ కాదా? ఒక విషయం టీడీపీ వాళ్ళు చెప్పాలి. ఒకవేళ ఈయన కరెక్ట్ అయితే అప్పుడు మీరు ఆడినటువంటి అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆడిన దానికి సారీ చెప్తారా? ఆ విషయం చెప్పాలి. ఇక్కడ ఎట్లా ఉందండి సార్, ఒక్క విషయం, ఒక శుభవార్త మనందరికి చూడాలి. ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క అబద్ధం వీళ్ళు చెప్పినాయి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాలన్నీ ఒక్కొక్కటి బట్ట బయలు అవుతున్నాయి. ఈ రోజు ప్రజలకు అర్థమవుతుంది 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏం చేసిండు అంటే ఫలానా చేసిండు, ఎందుకు చేసిండు, అరే దూరాలోచన, ఈ రోజు తెలుస్తుంది, అన్ని బయటకు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారే ఈ విషయంలో అసలు సన్నాసులు గిన్నాసులు అని మాట్లాడారు సార్. ఆ రెడ్డి ఈ రెడ్డి మంత్రుల గురించి, మంత్రుల్ని సన్నాసులు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఈ రోజు తెలంగాణ మంత్రులు మాట్లాడగలరు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కు నేను ఒక విషయం చెప్పాలి సార్. బెనిఫిట్ షో అనుకోండి లేదా టికెట్ హైక్ అనుకోండి, తగ్గించడం వల్ల ఎవరికి లాభం? ఆ ఫ్యాన్స్కే కదా. ఇప్పుడు నువ్వు పోయి 400 పెడతావు లేదా 600, 1000 రూపాయలు, 2000, 3000 మొన్న పెట్టినట్టు 3000 పెట్టి టికెట్లు కొని నువ్వు సినిమా చూసుడికి దగ్గర నువ్వు 300 కదా పెట్టేది. ఒకవేళ ప్రభుత్వాలు కరెక్ట్ పని చేస్తే నువ్వు 300 పెట్టాలి. అట్లాంటప్పుడు నీకే కదా బెనిఫిట్ అయ్యేది, ప్రతి ఫ్యాన్కి బెనిఫిట్ అవుతుంది కదా. మరి ఆ రోజు ఆ ఆలోచన ఎందుకు చేయలేకపోయారు? ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ముందర కూర్చొని ఓ నడుస్తున్నారు, విజిల్ వేస్తున్నారు, ఓ పెద్దగా అరుస్తున్నారు. అరే మీ జేబే కోస్తున్నాడు, మీ డబ్బులే కోస్తు. అట్లాంటి వ్యక్తి మరి ఆ రోజు మీరు అరువుడు దేనికి? ఈ రోజు నాకు చెప్పండి క్లారిటీగా, రేవంత్ రెడ్డి చేసిన తప్ప కరెక్టా? పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావాలి, వచ్చి దీని మీద సమాధానం చెప్పాలి. కానీ చెప్పరు సార్. ఎందుకు చెప్పరు అంటే ఇట్లాంటి నిజం చెప్తున్నా కదా, మీరు 10 సార్లు అడగండి, పవన్ కళ్యాణ్ రాడు, చెప్పడు. చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు ఈ టాపిక్ మాట్లాడు. చాలా తెలివైన వ్యక్తులు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అదే ఆ రెడ్డి ఈ రెడ్డి అన్నారు, సేమ్ రెడ్లే ఇప్పుడు అదే రెడ్లు సార్. ఇక్కడ సామాజిక వర్గాలను అన్నట్టు సార్. ఆయన ఆ రోజు అన్న మాటల్ని గుర్తు చేస్తున్నా అంతే. ఆ రోజు దిల్ రాజు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రెడ్డి ఈ రెడ్డి కూర్చొని మాట్లాడుకున్నాయో మాకేంటి కర్మ అన్నారు. ఇప్పుడు కూడా సేమ్ అవే రెడ్లు కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ దిల్ రాజు రెడ్డి గారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు రెడ్ల గురించి ఏం మాట్లాడారో ప్లే చేయండి. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదు, కరెక్ట్గా మనం మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అప్పుడేం మాట్లాడామో దానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉండాలి. ఆ రోజు ఏం మాట్లాడారు రెడ్ల గురించి ఒకసారి ప్లే చేయరా. నా పేరు చూపించి సినిమా ఇండస్ట్రీని చావు చూపుతా ఉన్నారు.
ఆ వకీల్ సాబ్ అంటే దిల్ రాజు గారు మీరు ఎందుకంటే సినిమా తీశారు మాతో చంపుతున్నారు మీరు సినిమా తీయకుండా కానుంటే ఇప్పటికి ఆంధ్రలో సినిమాలు రిలీజ్ అయ్యింది మీరు రెడ్డి వాళ్ళు రెడ్డి ఏదో తెలుసుకోండి రెడ్డి తెలుసుకోండి నమ్మట్లా మీరు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి మొత్తం సినిమా ఇండస్ట్రీని చావగొడుతున్నారని అంటున్నారు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళందరూ మహేష్ బాబు 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగారు. వాళ్ళకి లేని బాధ ఈయన ఎప్పుడు 100 crores క్లబ్ లో లేరంటారు. నాకు తెలియదు సార్. మీరు ఆయన వీడియో వచ్చినప్పుడు మీరు యాక్టింగ్ చూడలా, రాజకీయ నటుడిని చూడలా. మీరు మామూలుగా సినిమాలో బాగా నటిస్తాడు పవన్ కళ్యాణ్, రాజకీయాలు అంతకు మించి నటించేస్తున్నాడు ప్రతి సీన్ లో. ఇప్పుడు దాంట్లో కూడా అట్టా నటించాడు. మరి మీరు అన్నట్టుగా ఈ రోజు మీరు సార్ అదే రెడ్డి ఇదే రెడ్డి అన్నప్పుడు మరి వాళ్ళు దిల్ రాజు గారు వెళ్ళి అందరిని తీసుకుని వెళ్ళి 30 మందిని ఒకేలు, శాల్వాలు, దన్నాలు, సాష్టాంగ నమస్కారాలు 1కి 10 సార్లు ముఖ్యమంత్రిని గౌరవించారని భావిస్తాను. ఇవన్నీ చేసినప్పుడు అవన్నీ చేసిన తర్వాత బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు పెంపు సాధించుకుని వచ్చారా బయటికి? కాదు సార్, ఇప్పుడు ఈ లిస్ట్ లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మెగా ఫ్యామిలీ మెంబర్స్. ఈ 45 మంది లిస్ట్ లో వాళ్ళు వెళ్ళ వరుణ్ తేజు వీళ్ళు ఉన్నారు, వాళ్ళ సాయిధరం తేజు వీళ్ళిద్దరు మరి ఎందుకు వెళ్ళలేదు? ఇదిగోండి లిస్టు ఆర్టిస్టులు నాగార్జున గారు, వరుణ్ తేజు, సాయిధరం తేజు, కళ్యాణ్ రాము, శివబాలాజీ, అడవిశేషు, నితిన్, వెంకటేష్ గారు, కిరణ్ అబ్బవరం, జొన్నలగడ సిద్ధు, రామ్ పోతినేని. ఇక్కడ మీకు రామ్ పోతినేని బోలా వినండి, మీకు అంటే పేర్లు నేను చదివితే మీకు అర్థమైంది. డెప్త్కి వెళ్ళాల్సిన సాయిధరం తేజ్ సేఫ్ హ్యాండ్స్ అన్నాడు కదా వాడు, ఆయన బోలా. మరి ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్ ఉందనుకుంటున్నాడు ఈ టికెట్ రేట్లతో, ఆయన బోలా. వరుణ్ తేజ్ వాళ్ళ ఫ్యామిలీయే కదా, సాయిధరం తేజ్ వాళ్ళ ఫ్యామిలీయే కదా, కళ్యాణ్ రామ్ ఎవరి ఫ్యామిలీ, రామ్ పోతినేని. మరి వీళ్ళు వెళ్ళలేదు వీళ్ళ మరి లిస్టులో అయితే వీళ్ళకి అపాయింట్మెంట్ 45 మంది లిస్టులో వీళ్ళందరూ ఉన్నారు, ఎందుకు పోలేదు? రెండో విషయం వచ్చాడు సార్, కమాండ్ కంట్రోల్ రూమ్ గురించి ఒక మాట చెప్పాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారే ఒకవేళ నిజంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఆంధ్రాలో వీళ్ళందరినీ పిలిస్తే ఏందయ్యా పెద్ద పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారా? పోలీస్ స్టేషన్ లో పెద్ద పోలీస్ స్టేషన్లకి మమ్మల్ని పిలుస్తారా? 100 కోట్లు సార్ పాపం వెళ్ళిన వాళ్ళు అనరు, వెళ్ళిన వాళ్ళు అనరు. చంద్రబాబు లేదంటే లోకేష్, పవన్ కళ్యాణ్, ఆ బీజేపీ అక్కాయి, లేదంటే ఇంకా అందరూ ఉంటారు కదా మొత్తం వాళ్ళ మీడియా, వీళ్ళందరూ వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి ఏంది పెద్ద పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా? కమాండ్ కంట్రోల్ దొంగలు అనుకున్నారా? ఏమన్నా మేము సైబర్ నేరగాలవా? కమాండ్ కంట్రోల్ లో తీసుకుని వచ్చి మమ్మల్ని ఎక్కడ మీటింగ్ పెడతారా మీరు? ఏదన్నా మంచి ఏసీ ఫంక్షన్ హాల్ అసలు లేదంటే అద్భుతమైన ఏదన్నా మంచి గార్డెన్ లో పెట్టాలి కదా అని రాసేవాళ్ళు సార్. ఇవాళ వాళ్ళే రాస్తున్నారు కమాండ్ కంట్రోల్ రూమ్ సినిమా, కమాండ్ కంట్రోల్ సినిమా అని చెప్పి వాళ్ళే హెడ్డింగ్లు పెట్టేస్తున్నారు. ఈ రోజు సార్ అంటే పాత వీడియోస్ వైరల్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారికి ఇచ్చినటువంటి మర్యాద ఇందాక మీరు ప్లే చేశారు సార్. కుటుంబంతో సహా చిరంజీవి గారిని ఒక పెద్దగా, ముఖ్యమంత్రి గారు కుటుంబంతో సహా జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్కి పిలవలే, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లనే కమాండ్ సెంటర్లకు పిలవలే. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి రా అన్న, చిరంజీవి గారు చెప్పిన మాట ఏంటంటే ఎక్కడికైనా ఇంటికి రా అన్న, భోజనాలు కలుద్దామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి శాలువా కప్పి భోజనాలు అన్ని కూర్చోబెట్టి బయటికి వచ్చి వెళ్ళేటప్పుడు భార్యతో సహా బయటకు వచ్చి జగన్మోహన్ మర్యాద సార్, గౌరవం. నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఏమి సార్? మురళీమోహన్ గారు ఇద్దరు కూర్చొని ఏదో మాట్లాడుతున్నారు, చెప్తున్నా కదా. మాట్లాడడం ఏంటంటే అదే మహిమ అంటారు. ఏంటంటే బయట నుంచి నడుచుకొచ్చి ఒక 2 ఫుటేజ్లు వాళ్ళకి దొరికినాయి. ఆ 2 ఫుటేజ్లని 3 ఏళ్ల నుంచి చేస్తున్నారు. 3 ఏళ్ల నుంచి నడిపించిండు మంచిదేనా? నడిస్తే హార్ట్ బాగుంటుంది, అందులో ఏముంది? రెండో విషయము ఏంటి, కక్ష నడిపిస్తున్నారు కదా. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇచ్చిన మర్యాద చూడండి. లోపలికి ఏమన్నాడు? నేను మీకు ల్యాండ్ ఇస్తా, నేను మీకు అన్ని సౌకర్యాలు ఇస్తా, మీరు రండి అన్నా అన్నాడు. ఎంత మంచి మాట. ఆయన నమస్కారం పెడితే పవన్ కళ్యాణ్ మా అన్న పెట్టిండు అంటాడు. నాకు అర్థం కాదు. అంటే ఆయన పెట్టమన్నాడా? ఇప్పుడు వాళ్ళ అన్నయ్య పాపం రేవంత్ రెడ్డి గారికి కూడా పెట్టారు కదా, ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారికి పెడితే తప్పట, రేవంత్ రెడ్డి గారికి పెడితే ఓపట. ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం పెట్టండి, నాకు నమస్కారం పెట్టండి, నమస్కారం అన్నాడా? వాళ్ళు గౌరవంగా వాళ్ళు పెడితే ఈయన ప్రతి నమస్కారం పెట్టిండు. అందులో తప్పేముంది? నాకు అర్థం కాదు. నమస్కారంలో సంస్కారం లేని తనాన్ని చూడగలిగినటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు. థ్యాంక్ యూ సార్. పచ్చ మీడియా అందుకంటారు. రైట్, థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. పాషా గారు, వెంకటరెడ్డి గారు, అలాగే సునీల్ కుమార్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది బట్టి చర్చ కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.